అండి. హలో, నేను సుధా. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమేజింగ్ బ్యూటీ అండ్ హోమ్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక అమేజింగ్ రిజల్ట్స్ ఉన్నటువంటి హైడ్రా ఫేషియల్ గురించి ఈరోజు తెలుసుకుందాం. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నటువంటి హైడ్రా ఫేషియల్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. యాక్చువల్లీ ఇది మనం పార్లర్లో కానీ ఇంకా బ్యూటీ క్లినిక్స్లో కానీ ఈ హైడ్రా ఫేషియల్ చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కానీ మనము ఇంట్లో చేసుకున్నా కూడా అదే రిజల్ట్స్ పొందొచ్చు. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే, అది మన అందరి ఇళ్ళల్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను ఈ ఫేషియల్ ఎలా చేయాలి అని చూపిస్తాను. అంటే ఫేషియల్ అంటే లాంగ్ ప్రాసెస్ కాదు, జస్ట్ వన్ స్టెప్పే ఉంటుంది, కానీ రిజల్ట్స్ మాత్రం అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. అది ఎలాగో నేను ఇప్పుడు చూసేద్దాం వీడియోలో. కాకపోతే మనకు ఈ హైడ్రా ఫేషియల్ మనము బ్యూటీ క్లినిక్స్లో కానీ పార్లర్లో కానీ మనం చేయించుకున్నట్లయితే మనకు 10,000 to 15,000 వరకు ఛార్జ్ చేస్తారు. కొన్ని బ్రాండెడ్ పార్లర్లో అయితే 15,000 వరకు ఛార్జ్ చేయొచ్చు, లేదా కామన్గా బ్యూటీ పార్లర్లో అయితే 8,000 to 10,000 వరకు ఛార్జ్ చేయొచ్చు అనమాట. అలాంటి ఫేషియల్ ఈరోజు మనం ఇంట్లోనే చేసుకోవడం వల్ల బోల్డ్ అంత డబ్బు సేవ్ అవుతుంది, టైము సేవ్ అవుతుంది, మనం చాలా హ్యాపీ అనమాట. ఏంటంటే చాలా ఖర్చు అయిందనుకోండి, మనకు బాధ వేస్తుంది, అరే ఇంత డబ్బు పోయిందే, ఖర్చు అయిపోయింది అని. కానీ నేను సింపుల్గా ఇంట్లో దొరికిన ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ మీరు పొందినట్లయితే అప్పుడు మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందుకోసం మన సబ్స్క్రైబర్స్ కోసం ఈరోజు నేను ఈ ఫేషియల్ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకుంటున్నాను కర్డ్. పెరుగు స్కిన్ని టోన్ చేస్తుంది, అలాగే మీ స్కిన్ కనుక డ్రైగా ఉంటే ఆ ప్రాబ్లం కూడా పోగొడుతుంది. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను గ్లిజరిన్ అండి. ఇందులో అలాగే అలోవెరా జెల్ కూడా 1/4 టీ స్పూన్ వేశాను. ఇప్పుడు ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒక 2 తీసుకున్నాను, అది కూడా యాడ్ చేసుకున్నాను. 2 విటమిన్ క్యాప్సూల్ సీరం మొత్తం వేసేయండి. తర్వాత ఇందులో నేను ఆరెంజ్ తీసుకున్నాను, ఆరెంజ్ జ్యూస్ కూడా ఇందులో స్క్వీజ్ చేస్తున్నాను అనమాట. ఈ ఆరెంజ్ వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయండి. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ నేను ఇక్కడ స్క్వీజ్ చేశాను, ఇంకా హాఫ్ ఆఫ్ ద దీన్ని పీల్ని నేను పక్కన ఉంచుకున్నాను. తర్వాత నేను దాంతో క్లెన్స్ చేస్తాను, అది ఎలాగో చూపిస్తాను. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా మీరు మిక్స్ చేసేసుకోండి. ఇందులో వేసిన గ్లిజరిన్ అయితే మీ స్కిన్లోని మాయిశ్చర్ని లాక్ చేసి ఉంచుతుంది అనమాట. అలాగే మీ స్కిన్ బ్లెమిషెస్ని కూడా పోగొడుతుందండి. వీటన్నింటిని చక్కగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు రెడీ అయింది హైడ్రా ఫేషియల్ సీరం. మీ స్కిన్ని మాయిశ్చర్ చేయడమే కాకుండా, హైడ్రేటింగ్ చేయడమే కాకుండా స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, అలాగే సాగింగ్ని పోగొడుతుంది, రింకిల్స్ని పోగొడుతుంది. మీకు చాలా మంచి నిగారింపు వస్తుందండి ఈ సీరం 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఆరెంజ్ విటమిన్ ఈలోని గుడ్ ప్రాపర్టీస్ అన్నీ, ఈ గ్లిజరిన్ అండ్ అలోవెరాలోని గుడ్ ప్రాపర్టీస్ అన్నీ సీరంలోకి అబ్జర్వ్ అవుతాయి. మనకు చలో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇలా ఒక బ్యాండ్ తీసుకొని మొత్తం జుట్టుని హైడ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పక్కన పెట్టుకున్న ఆరెంజ్ పీల్ ఏదైతే ఉందో చూడండి, ఇది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోండి. తర్వాత ఇలా ఇలా స్క్రబ్ చేసుకుంటే చాలా మంచి బెనిఫిషియల్ అండి. ఎంత బాగుందంటే ఈ ఆరెంజ్ పీల్తో క్లెన్స్ చేసుకుందాం, చాలా బాగా క్లెన్స్ చేస్తుంది అండి. స్కిన్ ఫేషియల్ కోసం రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒక 4 to 5 minutes వరకు క్లీన్ చేసుకోండి. పోర్స్ లోపలికి విటమిన్ సి వెళ్ళేలాగా మసాజ్ చేసుకోవాలి. ఇది మీ పోర్స్ని డీప్గా క్లీన్ చేస్తుంది, అలాగే ఫేషియల్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. ఈ ఫేషియల్ వింటర్లో కానీ సమ్మర్లో కానీ చాలా బాగుంటుందండి. పెరుగు స్కిన్ని టోన్ చేస్తుంది, అలాగే మీ స్కిన్ని కనుక డ్రైగా ఉంటే ఆ ప్రాబ్లమ్ని కూడా పోగొడుతుంది. పెరుగులో విటమిన్ డి ఉంటుంది, నరిషింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కనుక పెరుగు చాలా మంచిది. పగులను చాలా బాగా హీల్ చేస్తుంది. ఇందులో నేను యాడ్ చేసిన గ్లిజరిన్ వింటర్లో అయితే తప్పకుండా మీ దగ్గర గ్లిజరిన్ ఉండాల్సిందేనండి. ఇది మీ లోని మాయిశ్చర్ని లాక్ చేస్తుంది, అలాగే స్కిన్ బ్లెమిషెస్ని పోగొడుతుంది. ఇప్పుడు మనకు బ్యాండేజ్ అవసరం అవుతుంది. ఇది మనకు అన్ని మెడికల్ స్టోర్స్లో దొరుకుతుంది. చాలా మంచిగా మైక్రోడర్మా బ్రెజిల్ హైడ్రా ఫేషియల్ చేయబోతున్నాం.
ఒక బ్యాండేజ్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. దీంతో మనం మసాజ్ చేసుకుంటాం అన్నమాట. బ్యాండేజ్ గరుకుగా ఉంటుంది, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది. దీని బ్రిజిల్ ఫేషియల్లో బాగా మంచి డర్మా బ్రిజిల్ ఎఫెక్ట్ని ఇస్తుందన్నమాట. ఈ మీ స్కిన్లో బాగా పెనట్రేట్ అవుతుంది. ఈ మొత్తం సీరం మీ ఫేస్లోకి అబ్జర్వ్ అవ్వాలి. ఈ హైడ్రా ఫేషియల్ ఏంటంటే ఈ సీరంని స్కిన్లోకి పెనట్రేట్ చేయడమే. ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం ఈ బ్యాండేజ్ సాయంతో మసాజ్ చేసుకుందాం. చాలా బాగా మీ పోర్స్ని డీప్గా క్లీన్ చేస్తుంది. ఈ విధంగా చేయండి. గ్లో అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా మసాజ్ చేయడం వల్ల ఇంత మంచి గ్లో ఇంట్లోనే వస్తుందా అనంత అమేజింగ్ రిజల్ట్స్ వస్తుందన్నమాట. ఈ ఫేషియల్ వల్ల 5 మినిట్స్ ఈ విధంగా మసాజ్ చేయండి. 5 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత దీంతోటి సెకండ్ టైం 5 మినిట్స్ మీరు చేతులతోటి అక్యుపేషన్ పాయింట్స్ని ప్రెస్ చేయాలన్నమాట. ఈ సీరం మొత్తం స్కిన్లోకి పెనట్రేట్ అయిన తర్వాత ఇప్పుడు చేతితో మసాజ్ చేసుకుందాం. ఈ విధంగా ఇలా ఐస్ కింద కానీ ఈ చీక్స్కి ఇలా మీరు మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల సో దట్ మీ ఈ సీరమ్స్ మీ స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వడమే కాకుండా మనకు బ్లడ్ సర్క్యులేషన్ అన్నది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ దానివల్ల మనకు చక్కటి రిజల్ట్స్ అన్నది కనిపిస్తుంది అనమాట. ఈ డర్మా హైడ్రా ఫేషియల్ ఫీలింగ్ అన్నది ఇలా ఐస్ చుట్టూ కూడా మనము ఈ మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇదైతే చాలా మంచి ఎఫెక్ట్ని ఇస్తుందండి. ఒక్కసారి ట్రై చేశారంటే మీరే 15 డేస్కి ఒకసారి ఇది చేసుకోవాలనుకుంటారు. అంత మంచి ఎఫెక్ట్ని ఇస్తుంది. ఏ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్తోనే మీరు చాలా సింపుల్గా ఈ విధంగా ఫేషియల్ చేసుకోండి. మంచి రిజల్ట్స్ అన్నవి మీ సొంతం చేసుకోండి. ఇలా ఈ నెక్ చిన్ను రెండు మనకు కలిసినట్టు కాకుండా ఇట్లా యాడ్గా కనిపిస్తుంది అనమాట. ఏజ్ వచ్చే కొద్దీ ఇవి రెండు మనకు ఇలా ఖర్చుకుపోయినట్లుగా అవుతాయి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇలా గొంతు కొంచెం బాగా లావ్ అవుతుంది. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్లిమ్ అవుతుంది అనమాట. ఎక్కువ ప్రెషర్ పెట్టి కాకుండా ఆ ఏరియాలో ఇలా కొంచెం చిన్నగా చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి చీక్స్ని ఇట్లా పై అప్పర్ డైరెక్షన్లో ఇలా పైకి అనుకుంటూ ఇక్కడ చిన్న చిన్న మసాజెస్ చేసుకోండి. దీనివల్ల స్కిన్ ఇలా పడిపోయినట్టుగా కాకుండా మీకు టైట్గా ఉంటుందన్నమాట. చూడండి ఇలా ఆక్యుపేషన్ పాయింట్స్ అండి ఇవి. మనము ప్రెస్ చేయడం వల్ల చాలా రిలాక్సేషన్ అన్నది ఉంటుంది. ఇలా మసాజ్ చేయండి. ఈ మౌత్ చుట్టూతా కానీ ఈ నోస్ సైడ్స్కి కానీ బ్లాక్గా ఉంటుంది కదా, వాటిని కూడా ప్రివెంట్ చేయడానికి సహాయపడుతుంది ఈ మసాజ్ అనేది. ఇలా మసాజ్ హ్యాండ్ తోటి 5 మినిట్స్ చేసుకోండి. నేను చెప్పాను కదా, పార్లర్లో అయితే మిషనరీ యూజ్ చేసి అంటే ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి చేస్తారు. మనం ఇంట్లోనే కాబట్టి మనం కొంచెం మసాజ్ చేతులు పెట్టి చక్కగా మంచి ఎఫెక్ట్ని ఇచ్చుకుంటూ ఇలా మసాజ్ చేసినట్లయితే మనకు మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది అనమాట. ఈ ఐస్ దగ్గర మనము స్కార్స్ ఉంటాయి కదా, ఫైన్ లైన్స్ ఉంటాయి ఏజింగ్ వల్ల వచ్చినవి, వాటన్నింటినీ ప్రివెంట్ చేయడంలో ఈ ఐ మసాజ్ ఈ విధంగా చేసుకోండి. ఏదైనా కొంచెం ఎఫెక్ట్ పెడితే మంచి రిజల్ట్స్ అన్నవి మీ సొంతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అయిన తర్వాత ఇలా పించింగ్ అనమాట, మొత్తం స్కిన్ని ఇలా చేసుకోండి. కొంచెం ఓపిక్గా మీరు ఇలా చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్, మంచి 40స్లో కూడా 20s లాగా ఉండొచ్చు అనమాట. అంత మంచి రిజల్ట్స్ మీ సొంతం చేసుకోవచ్చు. ఇదిగోండి, అక్యుపేషన్ పాయింట్స్ని ఇలా ప్రెస్ చేయడం వల్ల చాలా మంచి రిలాక్సేషన్ అన్నది ఉంటుంది. ఎప్పుడు ఏ ఫేషియల్ చేసుకున్నా ఇలా ఈ పాయింట్స్ని ఇట్లా ప్రెస్ చేయడం వల్ల ఎంత హాయ్ అనిపిస్తుందో. నాకైతే ఈ స్టెప్ చాలా ఇష్టం ఫేషియల్లో. ఇలా మీరు మొత్తం మసాజ్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ని ఇలా మసాజ్ చేసేయండి. చూడండి ఇలా
అసలు 10,000 to 15,000 ఎక్కడ, జస్ట్ మనం ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఒక 20 to 30 రూపీస్ ఎక్కడ, చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఫీల్ అయితే అదే ఫీల్ ఉంటుందండి, అదే ఫేషియల్ లుక్, అదే ఫేషియల్ ఫీలింగ్ చాలా బాగుంటుంది. చెప్పడం కాదు, ట్రై చేయండి. ఇలా నెక్ కూడా మసాజ్ చేసుకోండి, సో దట్ ఇక్కడ మెడ ఫేస్ రెండు కలిసినట్టు యాడ్గా కనిపించకుండా బాగుంటాయి అన్నమాట విడివిడిగా. ఎప్పుడైనా మనం ఫేషియల్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఫేస్ ఒకటే కాకుండా నెక్ కూడా చేసుకున్నట్లయితే ఫేస్ నెక్ టోను ఈవెన్ టోన్లో ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకి యాడ్గా కనిపించవు, లేదా ఫేస్ మాత్రం బ్రైట్గా ఉంటుంది, నెక్ మాత్రం నల్లగా ఉంటే చూడ్డానికి బాగోదు కదా, అలా అన్నమాట. ఇలా మొత్తం మీ స్కిన్లోకి ఈ సీరం మొత్తం అబ్జర్వ్ అయ్యే విధంగా మీరంతా మసాజ్ చేసుకుంటూ ఉండండి పూర్తిగా ఆరిపోయేంత వరకు. తర్వాత మనము ఈ బ్యాండేజ్ తీసుకుందాం. బ్యాండేజ్ తీసుకొని ఈ విధంగా దీన్ని ఫోల్డ్ చేసి మీకు నచ్చిన విధంగా ఇదిగోండి ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఈ బ్యాండేజ్ని మీ ఫేస్కి ఎంత అవసరం అవుతుందో, నేనైతే 4 పీసెస్ కట్ చేసుకున్నాను. మీకు ఎంత అవసరం అవుతుందో మీరు అన్ని పీసెస్ కట్ చేసుకోండి ఫేస్ని బట్టి. మీ ఫేస్ చిన్నగా ఉంటే చిన్నగా, పెద్దగా ఉంటే పెద్దగా ఇలా కట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఆల్ ఓవర్ ఫేస్కి ఇలా బ్యాండేజ్ని స్టిక్ ఆన్ చేసుకోవాలి. పడిపోతూ ఉంటుందన్నమాట, కొంచెం అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని మొత్తం ఈ బ్యాండేజ్ని ఇలా పెట్టేసి, ఇంకా మిగిలిన సీరం ఉంది కదా దాన్ని కూడా దీని మీద మనము అప్లై చేసేద్దాము. సో దట్ చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. స్కిన్ అయితే ఎంత హైడ్రేటింగ్గా ఉంటుందో చాలా బాగుంటుంది. ఈ బ్యాండేజ్ పెట్టడంలోనే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కొంచెం ఓపిక్గా చేసుకోండి. నెక్ కూడా ఇలా ఉంచేసుకుంటున్నాను నేనైతే. మీకు ఫేస్ ఒక్కటే సరిపోతుంది కదా అంటే ఫేస్కే వేసుకోండి. నాకైతే థైరాయిడ్ ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. లేదు ఇలా వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా అన్నమాట. ఇలా మొత్తం కొంతమందికి ఏజింగ్ కవర్ చేసేసుకోండి. ఎన్ని పీసులు అవసరం అవుతాయో అన్ని కట్ చేసుకొని ఇలా అంతా ఆల్ ఓవర్ ఫేస్కి మీరు స్టిక్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా అన్నమాట, ఇలా అంతా అప్లై చేసుకోవాలి. మిగిలి ఉంది కదా సీరము, ఆ సీరాన్ని కూడా మనము ఈ బ్యాండేజ్ పైన ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇదేంటంటే కొంచెం మసిగా అవుతుందండి. మీరు కొంచెం పాత డ్రెస్ వేసుకున్నట్లయితే బట్టల మీద పడినా కూడా పర్వాలేదు. చూడండి ఇలా అంతా అప్లై చేసుకోండి. సీరం వేస్ట్ అవ్వకుండా మొత్తం ఈ విధంగా అప్లై చేసేసుకుందాము. అప్లై చేసుకున్న తర్వాత ఇది ఒక 20 minutes నుంచి 30 minutes వరకు మీరు దీన్ని ఇట్లా డ్రై అయ్యేంత వరకు ఉంచేసుకోండి. సో దట్ మీకు ఏమవుతుందంటే ఈ సీరం మొత్తం స్కిన్లోకి అబ్జార్బ్ అవుతుందన్నమాట, పెనిట్రేట్ అవుతుంది. చూడండి ఈ విధంగా ఒక 30 minutes, 20 to 30 minutes మీరు పక్కన ఏదైనా బుక్ కానీ టీవీ కానీ చూస్తూ ఉంటే టైం గడిచిపోతుంది అనమాట, బోరింగ్గా లేకుండా. ఈ విధంగా మొత్తం మీరు ఆరిన తర్వాత ఇలా మసాజ్ చేసుకుంటూ దీన్ని రిమూవ్ చేయండి. దానివల్ల మీకు బ్లాక్ హెడ్స్ ఉన్నా వైట్ హెడ్స్ ఉన్నా ఈ బ్యాండేజ్తో పాటే మీకు వచ్చేస్తాయి అన్నమాట. డస్ట్ కానీ డర్ట్ కానీ ఇలాంటివన్నీ మీకు ఆ బ్యాండేజ్ తోటి ఈజీగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు డ్రై అయిపోయిన తర్వాత ఇది మనం మసాజ్ చేసుకుంటూ క్లీన్ చేసేసుకుందాం. ఇలా చూడండి ఎంత హైడ్రేటింగ్గా ఉందో ఫేస్ అయితే. ముందైతే బాగా నాకు డీహైడ్రేటింగ్గా ఉన్నింది. ఇలా చేయడం వల్ల ఎంత హైడ్రేటింగ్గా ఉందో, నేను యాజ్ ఏ బ్యూటిషియన్గా నాకు ఈ ఫేషియల్ చాలా ఇష్టం. చూడండి లుక్ ఎంత బాగుందైతే. ఇంకా రేపు మొన్నడైతే ఇంకా చాలా బాగుంటుంది. ఈ ఫేషియల్ చేసుకున్న తర్వాత ఎండలోకి వెళ్ళొద్దండి. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత హైడ్రేటింగ్గా, ఎంత బాగుందంటే చాలా బాగుందండి. సాఫ్ట్గా ఉంది స్కిన్ అయితే, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నా నోటిఫికేషన్స్ అన్నవి మీకు ఈజీగా రీచ్ అవుతాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అందాక బాయ్ అండి.